అనంతపురం జిల్లా కేంద్రంలోని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైసీపీ నేత కురుబ లింగమయ్యను పరిటాల సునీత శ్రీరామ్ బంధువులే హత్య చేశారంటూ గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. లింగమయ్య మృతదేహాన్ని చూసేందుకు వెళ్తున్న మాధవ్ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్రనాథ్ రెడ్డి అందిస్తారు. వైకాపా నేత లింగమయ్య హత్యతో రాప్తాడు నియోజకవర్గం రగులుతోంది. ఇప్పుడు మనతో పాటు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ లింగమయ్య హత్య జరిగింది, అట్లా చాలా దాడులు జరిగాయి. ముఖ్యంగా గతంలో మీ ఉన్నతి కోసం లింగమయ్య చాలా కృషి చేస్తారు. ఆయన ఎంపీ కావడానికి ఆయన కూడా ఒక కారణం అని చెప్తున్నారు. మీరు ఈ హత్యను ఎలా భావిస్తారు? ఈ హత్యను మీరు ఎలా భావిస్తారు? ఈరోజు యావత్ మనం ఆంధ్ర రాష్ట్రంలో మనం గమనిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనం రామరాజ్యాన్ని చూసినాం. ఈరోజు ఈ రాష్ట్రం రావణ కష్టంగా మారింది. ఆ రోజు ఎలక్షన్ల కంటే ముందు సూపర్ 6 అని, సంక్షేమం అని, అభివృద్ధి అని అధికారంలోకి రావడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు ఈరోజు హత్యలు చేస్తున్నాడు, హత్యా ప్రయత్నాలు చేయిస్తున్నాడు, మర్డర్లు, మానభంగాలతో ఈ రాష్ట్రాన్ని అకతాకుతలం చేస్తున్న సంగతిని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు రాప్తాడు నియోజకవర్గంలో ఆత్మకూరు మండలంలో కురువ బాలన్న అనే వ్యక్తిని అత్యంత దుర్మార్గంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కమ్మ కులస్తులు దౌర్జన్యం చేసి అతని పైన హత్యా ప్రయత్నం చేయడం జరిగింది. మొన్న రామగిరి మండలాధ్యక్షుని విషయంలో కురువ నాగిరెడ్డి పైన కూడా దౌర్జన్యం చేయడం జరిగింది. ఈరోజు కురువ లింగమయ్యను అదే ఊరు కమ్మోళ్ళు సునీతమ్మ స్వయాన తమ్ముడు, తమ్ముని కొడుకులు అందరు కలిసి లింగమయ్యను అత్యంత దారుణంగా హత్య చేయడం జరిగింది. ఆయన ఇద్దరి కొడుకులను కూడా హత్యా ప్రయత్నం చేస్తే వారు కూడా తప్పించుకోవడం జరిగింది. ఈ రకంగా దోపిడితో, దుర్మార్గంతో, దౌర్జన్యంతో పరిటాల సునీతమ్మ రాజకీయాలు చేయాలనుకుంటుంది. అదే గత ప్రభుత్వంలో ఆ రోజు మా శాసనసభ్యుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో ఎక్కడ దౌర్జన్యాలు కానీ, అక్రమ అరెస్టులు కానీ, తప్పుడు కేసులు కానీ, హత్యా ప్రయత్నాలు కానీ, మర్డర్లు కానీ, మానభంగాలు కానీ లేకుండా శాంతి భద్రతలను కాపాడిన సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. అదే రకంగా మనం గమనిస్తే సునీతమ్మ ఈరోజు ఏ రకమైన ఆలోచనతో ముందుకు పోతుందో కూడా రాప్తాడు నియోజకవర్గ ప్రజలందరూ, అందులో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఆమె అది గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా ఈ మర్డర్లకు కానీ, హత్యా ప్రయత్నాలకు కానీ పోలీస్ స్టాప్ పెట్టాలని నేను తెలియదు. మీరు గతంలో పోలీస్ శాఖలో పనిచేశారు. ఈరోజు అక్కడ పనిచేస్తున్నటువంటి ఎస్ఐ సుధాకర్ యాదవ్ కారణం అనేసి తొమ్మిది విజయభాస్కర్ ఈరోజు ప్రకాష్ రెడ్డి చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు పోలీసుల వైఖరి, ఈరోజు మీ ఇంటి చుట్టూ కూడా ఈరోజు అనేక మంది పదుల సంఖ్యలో పోలీసులు ఇక్కడికి వచ్చారు. అంటే మీరు ఈరోజు ఎలా వెళ్ళాలనుకుంటున్నారో, ఆయన బాడీని ఎలా చూడాలనుకుంటున్నారు? ఇది పోలీసు చేస్తున్న చర్య కాదు, ఇది ప్రభుత్వం చేస్తున్న చర్యలో భాగంగానే పోలీసులు ఇక్కడికి రావటం జరిగింది. ప్రజల యొక్క లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క లీడర్ల యొక్క, కార్యకర్తల యొక్క ప్రశ్నించే హక్కును, అడిగే హక్కును వారు కాలరాస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు పోలీస్ వ్యవస్థను ఉపయోగించి మా కార్యకర్త, మా లీడర్ లింగమయ్య చనిపోతే ఆ శవం దగ్గరికి పోయి నివాళులు అర్పించడానికి కూడా, శ్రద్ధాంజలి ఘటించడానికి కూడా వీలు లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడం అనేది వారి దుర్మార్గానికి పరాకాష్ఠగా మనం భావించవచ్చు. ముఖ్యంగా చెప్పండి, వైకాపా నేతలు కానీ ముఖ్యంగా కురువ సామాజిక వర్గం వాళ్ళు వెళ్ళి మేము చూడాలనుకుంటాను, మా బంధువులు అయినప్పటికీ ఆయన కడచూపు కూడా మీరు చూడలేకపోతున్నాం అనేసి చాలామంది ఆవేదన వ్యక్తిస్తున్నారు. ఎక్కడికెక్కడ కురువ సంఘం లీడర్లను కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, లీడర్లను హాస్పిటల్ దగ్గరికి, పోస్ట్ మార్టం దగ్గరికి పోనివ్వకుండా, అదేవిధంగా పాపిరెడ్డిపల్లి గ్రామానికి పోయి ఆ శవ సంస్కారంలో పాల్గొనకుండా ఎక్కడికక్కడ కట్టుదిట్టడం చేయడం అనేది చాలా దుర్మార్గం. చంపితే వాళ్ళు చంపినారు, వారి దుర్మార్గాన్ని దేవుడే చూసుకుంటాడు. ఈరోజు ఆ శవాన్ని కూడా చూసుకునే భాగ్యం మాకు కలిగించడానికి ఈ ప్రభుత్వం ఎందుకు ఇబ్బంది పడతా ఉందో, ఎందుకు ఇబ్బంది పెడతా ఉందో కూడా అర్థం కాని పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ సార్. పోలీసులు మామూలుగా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వాళ్ళ ప్రభుత్వం అనుగుణంగా వాళ్ళు ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు, వాళ్ళని తప్పుపట్టడానికి లేదు. ఈరోజు ఎవరైతే వైకాపా నేతలు కానీ, అలాగే కురుబ సమాజం సంబంధించిన అటువంటి వాళ్ళు కానీ, బంధువులు కానీ, ఈ లింగమయ్య బంధువులు ఎవరున్నా కూడా వాళ్ళు వెళ్ళడానికి ఖచ్చితంగా అనుమతించాలి. కడచూపు చూడడానికి ఎవరికైనా కూడా ఖచ్చితంగా అనుమతించాలి. పోలీసులైనా సరే, ప్రభుత్వం అయినా సరే ఖచ్చితంగా అనుమతించి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని గోరంట్ల మాధవ్ చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ రమేష్తో నాగేంద్ర రెడ్డి, ప్రైమ్ 9 న్యూస్, అనంతపురం.